హలో, మన యూట్యూబ్ ఛానల్ కింగ్ ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ అందరూ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు. తెలంగాణ ఆంధ్ర 10th రిజల్ట్స్ వచ్చినాయండి. మా బాబుకి అయితే 480 వచ్చినాయి, పర్లేదు. నాకైతే సాటిస్ఫాక్షన్గా ఉంది. అది మామూలుగా అయితే 530, 540 అట్లా వస్తాయి అనుకున్నాను, రాలేదు. ఎంతవరకు మనం వస్తాయి అనుకోవటంలో కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. 480 పర్లేదు, నాకు ఫస్ట్ క్లాస్ వచ్చింది, ఫస్ట్ డివిజన్లో వచ్చింది వాడికి, పర్లేదు. కానీ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా, తల్లిదండ్రులైనా స్టూడెంట్స్ అయినా సరే, అందరూ ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి. సెకండ్ క్లాస్, మా బాబు సెకండ్ క్లాస్లో వచ్చినా చాలు, లేకపోతే ఫస్ట్ క్లాస్ అంటే 600 వచ్చితే బాగుండు, 550 వస్తే బాగుండు అనుకుంటున్నాం. కాకపోతే ఎవరి టాలెంట్ వాళ్ళది. ఫెయిల్యూర్ అయిన వాళ్ళందరూ సక్సెస్ఫుల్ ఉమెన్స్ అవుతారని అయితే నేను అనుకోను. ఫెయిల్యూర్లో కూడా సక్సెస్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు చదువు సాఫ్ట్వేర్లు ఫీల్డ్ వెళ్ళిపోవాలి, ఐఏఎస్లు ఐపీఎస్లు ఆఫీసర్లు అయిపోవాలనుకుంటే ఫస్ట్ మనం నమస్కారం చేయాల్సింది మన భారతదేశంలో రైతన్నకి. ఏ కంపెనీ అయినా ఒక రూల్ అనేది పెడితే రైతన్న అనేది మన భారతదేశంలో కనుమరుగు అవ్వకుండా ఉంటుంది. సాఫ్ట్వేర్ జాబ్ అయినా, ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ ఉద్యోగం చేసినా సరే వాళ్ళకి రైతన్న విలువ, వ్యవసాయం విలువ, ప్రతి ఒక్క మన తినే ఒక గింజ వెనకాల ఉన్న శ్రమ ఏంటో తెలియటానికి ప్రతి ఒక్క ఆఫీసర్కి కానీ ఎవరికైనా సరే, ప్రతి ఒక్క స్టూడెంట్కి కానీ ఎవరికైనా బాధ్యత అనేది తెలియాలంటే, ఆ బాధ ఏంటో, ఆ శ్రమ ఏంటో తెలియాలి అంటే, ఒక సాఫ్ట్వేర్ జాబ్ ఒక అతను ఉన్నాడు. అతను 1 ఎకరం పొలం పండించడం చూడండి. 1 ఎకరం పొలం, జాబే, వ్యవసాయం. ఈ రూల్ ప్రతి ఒక్క కంపెనీ వాళ్ళు పెట్టినట్టయితే ఆ శ్రమ, రైతన్న శ్రమ ఏంటని ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. మీకు జాబ్ కావాలి అంటే 1 ఎకరం పొలం చేసి చూడండి. 1 ఎకరం పొలం కంపల్సరీ మీరు వ్యవసాయం చేయాలి. అదొక రూల్ పెట్టండి. రూల్ పెడితే రైతన్న యొక్క బాధ ఏంటనేది తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే, పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవటం, ఫెయిల్యూర్ అయ్యారని తల్లిదండ్రులు తిట్టడం, అది కరెక్ట్ కాదండి. ఎవరి టాలెంట్ దేంట్లో ఉంది ఎవరని చెప్పలేము. అలా అని చెప్పి ఫెయిల్యూర్ అయిపోయినా నువ్వు చదివిన ఇబ్బంది ఏం లేదని నేనైతే చెప్పట్లేదు. అలా అని చెప్పి ఫెయిల్ అయిన వాళ్ళు తక్కువ, పాస్ అయిన వాళ్ళు, ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళు ఎక్కువ అని అయితే నేను అనుకోవటం లేదు. ఫెయిల్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్ మళ్ళీ నెక్స్ట్ టైం బెటర్, అంతే. నెక్స్ట్ టైం అయినా మీరు పాస్ అవడానికి చూడండి. అంతేగాని సూసైడ్ చేసుకుంటాను, నాకు మార్క్స్ రాలేదు, నేను ఫెయిల్ అయ్యాను, నాకు అన్ని మార్క్స్ అని అనుకోవద్దు. ఈ మార్క్సే మన జీవితం కాదు. అదొక్కటి మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి. నెక్స్ట్ టైం రాయండి. మీ తల్లిదండ్రులకు శ్రమ గుర్తుంచుకోండి, మీరు రాసుకోండి. మీ తల్లిదండ్రులు ఏంటంటే, నా కొడుకు మంచి పొజిషన్లో ఉన్నా, కొడుకు మంచి పొజిషన్లో ఉన్నాను ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆలోచిస్తారు, కాదని నేను అంటలేదు. కాకపోతే అలా అని చెప్పి ఫెయిల్యూర్ అయ్యారని వాళ్ళు ఏదో చిన్న చూపు చూసినట్టుగా మాట్లాడటం చేయటం వల్ల వాళ్ళు కొంచెం డిస్టర్బెన్స్ అయ్యి మైండ్ సూసైడ్ అంటే చేస్తా అన్నారు. పేరెంట్స్ మాత్రం అలాంటి తప్పు మాత్రం దయచేసి చేయొద్దు. థ్యాంక్ యూ.